జిల్లాలోని 516 పాఠశాలలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా 20 కోట్ల రూపాయల నిధులు రావడం జరిగిందని, ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందని, రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా పేరు పొందేలా పాఠశాలలను తయారు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందు పూర్తి స్థాయిలో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వివోలను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల తనిఖీలో భాగంగా నర్సింగి మండలంలోని జప్తి శివనూరు పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాలలో జరుగుతున్న సంప్ నిర్మాణం, ఎలక్ట్రిసిటీ పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. వాటర్ ఏమైంది సార్ నిన్న నిజంగా తీసుకెళ్ళి సార్ 100 పీస్ మళ్ళీ నిన్న వచ్చినాయి సార్. అవి కూడా ఇచ్చారు సార్. ఇది ఫ్రాక్స్ ఇవ్వడానికి ఏటీఎంస్ తీసేయండి సార్. ఎంతమందిని ఐడెంటిఫై చేసిన కుట్టే వాళ్ళని? 10 మెంబర్స్ డైలీ 10 కుట్టాలి. డైలీ మినిమం 10 కుట్టాలి. ఎగ్జిక్యూట్ చేయాలి. మీరే సూపర్వైజర్, మీరే కంప్లీట్ చేయాలి. ఇవి ఇప్పుడు మీకు నిర్ణయాన్ని పెట్టాలి. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి మొత్తం? 8 క్లాసెస్. కమిటీ మెంబర్స్ మీరే చేసుకుంటా? ఎందుకు మీకు ఇచ్చింది ఏమైనా తెలుసా? ప్రచారం చేయలేదా? ఈరోజు అందరూ రావాలి. 5 years దాటినా వాళ్ళు ఎంత ఉంటున్నారు? మరి వాటర్ వేసిందా? రన్నింగ్ వాటర్ బోరింగ్ టైల్స్ అండి కిందికి పోతాయి సార్. సైడ్ పాత అయినా. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా మనకి తెలుసు, ఇప్పుడు 12th నుంచి మనకి ఏవైతే స్కూల్స్ జాయిన్ అవుతా ఉన్నాయో, స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయో, సో స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపల సుమారుగా 562 స్కూల్స్ మన జిల్లా వ్యాప్తంగా కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కంపెనీస్ ద్వారా రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి, మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, మళ్ళీ అదేవిధంగా మైనర్ రిపేర్స్, టాయిలెట్ రిపేర్స్, సో ఇవన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అన్ని స్కూల్స్లలో ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజెస్లో మనకి రిపేర్ వర్క్స్ అవుతూ ఉన్నాయి. సో ఈ 562 స్కూల్స్ని కూడా మొత్తం 100% కంప్లీట్ చేసి, ఎప్పుడైతే మనకు 12th పిల్లలు రావడం జరుగుతుందో 12th జూన్కి వాళ్ళు వచ్చే లోపల ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సుమారు ఒక 20 crores మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఒక 10 crores ఫండ్ కూడా వాళ్ళకి రిలీజ్ చేసినాము. సో ఆల్మోస్ట్ 80 to 90% అన్ని స్కూల్స్లలో వర్క్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ స్కూల్లో కూడా ఆల్మోస్ట్ 90% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో స్కూల్ జాయిన్ అయ్యే లోపల, స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల అన్ని 100% వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి, సో ఒక మంచి వాతావరణంలో, అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే మంచి స్కూల్స్లో వాళ్ళందరూ కూడా రావాలనేసి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ స్కూల్లో ఇప్పుడు మెరుగైన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా డెవలప్ చేసినాం. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కూడా మనకి ప్రభుత్వ స్కూల్లోనే ఉంటారు కంపేర్ టు ప్రైవేట్ స్కూల్లో.
సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బడిబాట ప్రోగ్రామ్ కూడా మేము స్టార్ట్ పెట్టబోతా ఉన్నాం. ఇంటింటికి కూడా తిరిగి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వ స్కూల్లో ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేసుకుంటాం. సో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ స్కూల్లో జాయిన్ కావాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే ఏంటంటే ఇప్పుడు ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా సో మొత్తం అన్ని రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఫ్రీ యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. యూనిఫామ్స్ కూడా ఆల్రెడీ ఎస్హెచ్జి ఉమెన్తో మనము కుట్టిపిస్తూ ఉన్నాం. అవి కూడా 10th కల్లా మనకు రెడీ అయిపోతున్నాయి. ఫ్రీ యూనిఫామ్స్ ఇవ్వడము, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ నోట్ బుక్స్ ఇవన్నీ ఇచ్చుకుంటా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ మనకి మిడ్ డే మీల్ కూడా ఫ్రీగా, మనం లంచ్ కూడా అందరం మిడ్ డే మీల్ కూడా ఇవన్నీ ఇస్తూ ఉంటాం. కాబట్టి అందరు కూడా ప్రభుత్వ స్కూల్లో ముందుకు వచ్చి జాయిన్